హాయ్ వీవర్స్, నేను మీ డాక్టర్ భూపతి నాయుడు కోనేని, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అట్ ఆరోగ్య హాస్పిటల్. ఈరోజు మనం లాప్రోస్కోపీ పద్ధతిలో అంటే కీహోల్ పద్ధతిలో కిడ్నీ రిమూవ్ చేయడం ఎలా అనే ఆపరేషన్ గురించి చూద్దాం. ఇక్కడ మన దగ్గర ఒక అవ్వ ఉన్నారు. అవ్వ అరౌండ్ 60 to 70 years. అవ్వగారికి రైట్ సైడ్ కిడ్నీ కంప్లీట్ గా చీమ్ బట్టి చెడిపోయింది. సో చీమ్ బట్టిన కిడ్నీ బాడీలో అలాగే ఉంటే చీమ్ రక్తంలో కలిసి పేషెంట్ ప్రాణానికి ప్రమాదం ఉంటుంది కాబట్టి కిడ్నీ తీసేయాలనుకున్నాం. కీహోల్ పద్ధతిలో కుడి పక్కన ఉన్న కిడ్నీ రిమూవ్ చేసే ఆపరేషన్ విజయవంతంగా చేశాం మన ఆరోగ్య హాస్పిటల్లో. సో మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ తో హ్యాపీగా కిడ్నీని ఇట్లా క్లాంప్ చేసేసి వెజల్స్ అన్ని కట్ చేసి కిడ్నీ సేఫ్ గా తీసేసాము. పోస్ట్ ఆపరేటివ్ గా జస్ట్ 3 days లోనే రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు పేషెంట్ ఏమీ ఇబ్బందులు లేకుండా తన పనులు తను చేసుకుంటుంది 10 days తర్వాత. పోస్ట్ ఆపరేటివ్ ఫొటోస్ కూడా మీకు చూపిస్తున్నాము. ఎంత చిన్న పోర్ట్స్ ద్వారా, ఎంత చిన్న ఇన్సిషన్ ద్వారా కిడ్నీ బయట తీసేసాము. ఈ లాప్రోస్కోపీ పద్ధతి యొక్క అడ్వాంటేజ్ అదే ఉంటుంది. హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం ఉండదు. త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు.